నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణమని నగర మేయర్ డాక్టర్ శిరీష మరియు కార్పొరేటర్లు మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చెప్పడంపై కార్పొరేషన్ కార్యాలయం ముందు మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నోటీసెస్ అన్నీ కూడా కార్పొరేటర్స్కి తపాలాలో అందజేయడం కూడా జరిగింది. సో ఇవాళ అంటే 25వ తేదీ సెప్టెంబర్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్ తరపున 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు ఒక గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న కొంతమంది కార్పొరేటర్స్ ఒక 14 మంది వచ్చి పోస్ట్పోన్మెంట్కి లెటర్ ఇచ్చారు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఒక రీజన్, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు విజిట్స్ ఉండడం వల్ల, అంటే 4వ తేదీ మాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉన్న ఎలక్షన్ డేట్. సో ఈ రీజన్స్, దానివల్ల రీజన్స్ అనేసి కొంతమంది కార్పొరేటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, సో దెర్ ఈజ్ నో నీడ్ టు పోస్ట్పోన్మెంట్. ఇది జస్ట్ అంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పటికే ఆల్రెడీ బ్రహ్మోత్సవాల డేట్ అందరికీ తెలుసు మనకి. అసలు 22 లక్షల మందికి, తిరుపతిలో 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ అండి, 33 మంది మేము. కానీ ఇలాంటి ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం మాకు విలువ కూడా లేదా అండి? ఒక మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇంతమంది కార్పొరేటర్లు ఇక్కడ ఉండి మేడం కోసం వెయిట్ చేస్తుండే దాదాపు 1.5 అవర్ నుంచి ఇక్కడ ఉన్నామండి. కనీసం ఎటువంటి విలువ లేకుండా ఈ స్టాండింగ్ కమిటీని ఒక అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఒక లెటర్ ఇచ్చి పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అది ఎట్లా అండి? అది ఎట్లా పోస్ట్పోన్ చేస్తారు? మాకు నామినేషన్ దాఖలు చేయడానికి మాకు లెటర్ వచ్చింది, ఇంటికే వచ్చింది. దాని ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే మేము నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాము. మాకు ఎటువంటి పోస్ట్పోన్ జరుగుతున్నట్టు మా ఇంటికి ఎటువంటి లెటర్